నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే 6 గ్యారెంటీలు చూసుకుంటే ఫస్ట్ మెయిన్‌గా చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు అనేది. సో, ఈ ఉచిత బస్సు పథకం పెట్టినాక ఆటో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి చాలామంది ఆటో యూనియన్స్ వాళ్ళు గొడవలు కూడా చేయడం స్టార్ట్ చేసిండ్రు. అలాగే చూసుకుంటే మనం రీసెంట్‌గా ప్రజాభవన్ ముందు ఆటో కాలబెట్టడం కానీ, కొంతమంది కిరాయిలు కట్టలేక సూసైడ్ కూడా చేసుకున్నారు. సో, ఇప్పుడు మనతో పాటు కొంత ఆటో డ్రైవర్స్ ఉన్నారనమాట. సో, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఏంది ప్రాబ్లమ్స్ అసలు, వాళ్ళ డిమాండ్స్ ఏందనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఎట్లుందంటే ఇప్పుడు ఫ్రీ బస్సెస్ పెట్టినాక తెలంగాణలో ఎలా ఉంది మీ ఆటో యూనియన్స్ వాళ్ళ పరిస్థితి? పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఆటోల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. నేను ఆటో యూనియన్ ప్రెసిడెంట్, నేను బిఎంఎస్. నా పేరు శ్రీనివాసు. ఇక్కడ మా దగ్గర చాలా అంటే చాలా ఘోరంగా నడుస్తుంది. మా దగ్గర ఈ ఆటోలు మన బస్సులు ఫ్రీ అయినప్పటి నుంచి 6 గ్యారెంటీలు ఇచ్చినప్పటి నుంచి, ఈ 6 గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ లేడీస్కి బస్సు ఫ్రీ ఇచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి మాకు కారోబార్ లేదు. ఎక్కడన్నా పోదామన్నా కానీ కూడా ఒక ఆటోలో ఒక లేడీస్ కూడా ఎక్కుతలేరు. చాలామంది కిరాయిలు కట్టలేక, ఆటోల కిరాయిలు కట్టలేక, బండ్ల ఫైనాన్స్ కట్టలేక చాలా మరీ ఘోరంగా అవుతుంది. ఏం చేయాలని చెప్పి మా యూనియన్ దృష్టికి తీసుకుపోయినాం మేము. మా బిఎంఎస్కి రవిశంకర్ సార్ అని ఆయన ఏం చేసిండు, తీసుకెళ్ళి మేము ఒక అపాయింట్మెంట్ ఇస్తే మాకు సారు పొన్నం ప్రభాకర్ గారు మాకు ఇచ్చిండు అపాయింట్మెంటు. వెళ్ళి మాట్లాడినాక తర్వాత ఆయన ఏమన్నాడు, ఆగండి కొద్దిగా సీఎంతో మాట్లాడినాక మీకు నేను ఏముందో మీకు హామీ ఇస్తున్నా, చేస్తా కంపల్సరీ. మీకు జర తొందర పడకండి, మీరు గిరణాలు చేయకండి, మీరు అవి ఏమి పిచ్చి లెక్కలు చేయకండి, మేము ఏముందో మీకు న్యాయం చేస్తాము అని చెప్పి మాకు చెప్పారు. ఆ హామీ ఇచ్చినాక తర్వాత మేము వచ్చినాక తర్వాత ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు మేమైతే ఆటోలు బంద్ చేస్తలేము. ఎవరు మా బిఎంఎస్ మాది ఇంకా మాకు ఎవరు ఇంకా చెప్పలేదు. ఒకవేళ మా యూనియన్ వాళ్ళకి ఇట్లా చెప్పిరనుకో ఆటోలు బంద్ అది ఇది అని అంటే ఇట్లా మాత్రము మేము కూడా బంద్ చేస్తాం. ఒకవేళ ఇట్లా బంద్ ఇట్లా ఏం లేదు, వేరే యూనియన్ వాళ్ళు బంద్ చేస్తున్నారు అంటే మేము వాళ్ళతో కూడా మాట్లాడి మేము అంతా ఒకటేసారి ఒకవేళ అయితే ఇట్లా మేము ధర్నా చేస్తాం. మాకేం చెప్పారు పెద్దవాళ్ళు, కొన్ని రోజులు ఆగండి, దాని తర్వాత మేము ఏముందో మీకు హామీ ఏముందో మేము ఇస్తాము. ఆటో డ్రైవర్లు రోడ్ల మీద వచ్చిర్రు, ఇల్లు కిరాయిలు కట్టలేక, బండి కిరాయిలు కట్టలేక ఫైనాన్స్ వాళ్ళు వచ్చి బండ్లు గుంజుకోపోతున్నారు. అందుకోసమే కొంతమంది అన్న ఏం చేయాలని చెప్పి మాకు పొద్దుగాల నుంచి పొద్దుమికర దాకా టెన్షన్ ఉంది. నేనేమంటున్నా, ఒకటే చెప్తున్నా, ఒకవేళ వాళ్ళు మాకు న్యాయం చేయకుంటే సీఎంది ఇల్లు ముట్టడిస్తాము, సీఎం క్యాంపస్ ముట్టడిస్తాము. ఒకవేళ మాకు న్యాయం అయితే మేము ఏం చేయాలో చేస్తాం 100%. ఇది సో మీ డిమాండ్స్ ఏంటంటే, ప్రధాన డిమాండ్స్ ఏంటంటే, ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ చెప్పారు మీకు కొంత అమౌంట్ అనేది ఇస్తాం నెలకు అన్నట్టు చెప్పారు. సో ఏంది మీ డిమాండ్స్? అమౌంట్ అని ఏమి చెప్పలేము. మాకు ఇట్లా నడుస్తలేవు బస్సులు. ఇప్పుడు 6 గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ అయితే బస్సు ఫ్రీ అని ఇచ్చారు. గవర్నమెంట్ అయితే అది వెనకైతే తీసుకోరు. అది సమస్య కాదు, అది ఫెయిల్ అది అయితే కాదు, అది కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ మాకు ఏం చేస్తాడు ఏముంది వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, దృష్టిలో ఏమైనా చేస్తారా ఏమైనా మాట్లాడతారా ఏందనేది మాకు చెప్తామని చెప్పారు. దాన్ని చెప్పినాక తర్వాత మేము ఇది చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్ సికింద్రాబాద్లో ఆటోలు మొత్తం ఆపేసి అప్పుడు ఏముందో మేము మాట్లాడతాం. సో మీ డిమాండ్ ఏంది గవర్నమెంట్ కంటే, మీకు ఏ విధంగా ఆదుకోవాలంటారు మీరు? ఏం లేదు, మాకు ఇప్పుడు లేడీస్ అంతా బస్సులు ఎక్కి ఫ్రీ బస్సులు అని అంటే ఎవరు ఎక్కుతలేరు. ఏదైనా అంటే మేము బస్సులో ఆటోలో మేము అవసరం లేదా, మాకు బస్సు ఫ్రీ ఉంది. ఇంతకుముందు ఇక్కడ నుంచి ఉప్పలు, తార్నాక, ఇక్కడ సండత్ నగర్, అమీర్పేట అట్లా పోతుండే. హైటెక్ సిటీ గిట వద్దు మేము డైరెక్ట్ బస్సులోనే వెళ్తామని అంటారు. అందరు బస్ ఫ్రీ అని అంటారు. ఆధార్ కార్డులు పట్టుకొని వస్తారు, బస్సులు ఎక్కుతున్నారు, పోతున్నారు. బస్ అప్పటిలాగా మాకు కారోబార్ లేదు. దానికి ఏం చేయాలా, అది ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు న్యాయం చేయాలని మేము నిర్ణయించాం. అయితే ఇటు ఏపీలో సంబంధించి ఆటో డ్రైవర్స్కి కానీ వాళ్ళకి నెలకి 15,000 అన్నట్టు ఉంది. సో ఇక్కడ మీరు అలాంటిది ఏమన్నా ఆశిస్తారా అంటే? సీఎంఏ చెప్పిండు మాకు ఆ రోజు. ఏమని చెప్పిండు, అక్కడ 10,000 ఇస్తారు జగన్ గారు, ఇక్కడ మీకు 15,000 ఇస్తా అన్నాడు. 15,000 మాకు సరిపోవు. 15,000 ఎట్లా సరిపోతాయి మాకు? అక్కడ ఉన్న పబ్లిక్, ఇక్కడ ఉన్న పబ్లిక్ చాలా ఉన్నారు కదా, ఇక్కడ లక్షల పబ్లిక్ ఉన్నారు, ఇక్కడ ఏడ సరిపోతారు? మాకేముందో మేము డిమాండ్ చేసినాము. మాకు రోజుకి ఒక 1,000 రూపాయలు మాకు సాయం చేయాలా, ఒక ఆటో డ్రైవర్కి 1,000 రూపాయలు చేయండి. మాది ఏం దంద అవుతుందో ఏం సంగతో అది మేము ఏముందో మాట్లాడుకుంటాము. మేము ఆటో యూనియన్లతో మాట్లాడాము. మాకు డైలీ ఒక 1,000 రూపాయలు ఆయన ఏం చెప్తాడో దాన్ని బట్టి 1,000 రూపాయలు మాకు సాయం చేయమని మేము గవర్నమెంట్తో కొట్లాడుతున్నాం.
సార్ చెప్పండి సార్, మీకు ఎలా ఉందంటే డైలీ ఇంతకుముందు చూసుకుంటే 1000 రూపాయలు 2000 దందా అవుతుండే, కానీ ఇప్పుడు అంతా అవ్వట్లే అన్నట్టు ఒక టాక్ ఉంది. ఇప్పుడు మేము ఈ గవర్నమెంట్ రాకముందు 1000-1200 చేస్తుంటుంది. ఈ గవర్నమెంట్ వచ్చే నుంచి 400-500 కూడా అవుతలేదు మాకు. ఆటో కిరాయి కట్టాలన్నా, ఇల్లు కిరాయి కట్టాలన్నా, పిల్లలు కట్టాలన్నా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. లేని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నాయి. ఆటో కిరాయి అంటున్నా, కిరాయికి ఆటో ఇచ్చినానంట ఓనరు, ఆటో పెట్టేసిపోండి మీకు కిరాయి కట్టండి, ఆటో ఎందుకు నడిపిస్తారు, నడిపియకూరు అంటూ. మరి ఇప్పుడు మా వయసులో నేను 60-65 ఏళ్ళు, మరి మా వయసు తగ్గట్టు ఇప్పుడు ఆటో నడుపుకొని బతుకుతున్నాను. మరి మేము ఏం చేసుకొని బతకగలుగుతాను నేను? ఆటోలు కిరాయి ఉంటాయి. ఇప్పుడు ఫ్రీ బస్సులు వేసిండు, ఎవ్వరు ఆటో ఎక్కుతలేరు. ఏమంటే ఫ్రీ బస్సు ఆధార్ కార్డు చూపిస్తారు, మాకు ఫ్రీ బస్సు ఉంది, వెళ్ళిపోతాం, ఫ్రీ బస్సులో వెళ్ళిపోతాం అంటారు. ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేసేది అంటే ఫ్రీ పెట్టకుండా కొద్దిగా తగ్గించో సగం రేట్ అన్న పెడితే అందరం బాగుపడుతుంటుంది. అక్కడ ప్రజలకు మేలు చేసినట్టు ఉంటుండే, ఇంకా ఆటో కార్మికులకు మేలు చేసినట్టుండే, అన్నీ మంచిగా నడుస్తుండే. మొత్తం ఫ్రీ అయిన వరకు అక్కడ గవర్నమెంట్ లాసు, ఇక్కడ మేము లాసు. మేము ఏం చేసుకొని బతుకుతాం ఈ రోజులలో? గవర్నమెంట్ ఆలోచన చేసి పనులు చేయాలి, ఏదన్నా చేస్తే. ఆయన ఇచ్చేదో ఏడాదికి 15,000 12,000 ఇస్తుంటే ఏం సరిపోతుంటుంది? రోజుకు 70 రూపాయలు 80 రూపాయలు పడుతుంది. ఏడాదంతా నెలంతా తింటామా 70 రూపాయలతో? ఎక్కడ వెళ్తుంది చెప్పండి? ఈ ఉచిత ఆదానాలు కాకుండా ఏదన్నా చేయాలి, దానికి ఏదైనా పరిష్కారం గవర్నమెంట్ చేసి బస్సులు యథావిధిగా చేసి సగం టికెట్ అన్నా పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. మేము బతుకుతాము, అక్కడ గవర్నమెంట్ ఆదాయం వస్తుంది, మేము కూడా బతకగలుగుతాం. రోడ్డు మీదకి వచ్చినాం, డ్రైవర్లం అంతా రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు 1-2 గంటలకు కూడా 30-40 రూపాయల సవారీ కూడా దొరకలేదు మాకు. ఈయనే ఉంటున్నాం, పొద్దంతా ఉంటున్నాం, వెళ్ళిపోతున్నాం, పొద్దంతా వస్తున్నాం, అడ్డ మీద పెట్టుకున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇంటికాడ ఏమంటే పొద్దుగాల పోతున్నాం, ఏం డబ్బులు తెస్తున్నాం, ఎట్లా వెళ్ళదు ఇవాళ సంసారం అని ఇంటికాడ వేది. ఇక్కడ చూస్తే కిరాయిలు లేవు, ఏం చేస్తామంటే చెప్పండి, అది మా ప్రాబ్లం. సో ఇది ఇటు చూసుకుంటే 6 పథకాల్లో ఒకటి ఫ్రీ బస్ ఉంది, ఇంకోటి చూసుకుంటే మీకు మెయిన్గా చూసుకుంటే యూబర్, ఓలా, ర్యాపిడో వాళ్ళ వల్ల కూడా ప్రాబ్లం ఉంది. సో ఎలా ఉంది అది? ఓలా, ఊబర్ అంటే చాలా మాకు గిట్టుబాటు కాదు. ఆయన కమిషన్ తీసుకునేది 40-50 రూపాయలు ఉంటుంది, మాకు 100 రూపాయలు ఇస్తాడు. అలాంటిది ఊబర్, ర్యాపిడో గినా చాలా ఇబ్బంది ఉంది మాకు. ఏమనంటే కస్టమర్ని అడిగినా కానీ వాళ్ళు ఓలా, ఊబర్ బుక్ చేసుకుని అంటారు, అంటే అంత చాలా కష్టం ఉంది, అది పరిస్థితి. సో ఇప్పుడు ఇది ఫ్రీ బస్సెస్ ఉంది కదా, సో దీంట్లో ఎలా ఫేస్ చేస్తుంది? ఫ్రీ బస్సెస్ అంటే మొత్తం కాకుండా ఒక స్టూడెంట్కి ఫ్రీ పెట్టి ఒక 30 రూపాయల దగ్గర 10 రూపాయలు తక్కువ చేస్తే 20 రూపాయలు పెడితే అదే గవర్నమెంట్కు లాభం ఉంటుంది. మొత్తం ఫ్రీ పెట్టి మొత్తం ఇది చేస్తే చాలా ఇబ్బంది ఉంది అది. ఎందుకంటే స్టూడెంట్కి పెట్టండి, ఫ్రీ పెట్టండి, వద్దంటే లేదు, అది పెడితే బాగుంటుంది. స్టూడెంట్కి పెట్టండి, ఫ్రీ పెడితే బాగుంటుంది. మొత్తం ఫ్రీ పెట్టి అందరూ బస్సులలో పోతుంటే మా ఆటోలకి మా కడుపు మీద కొట్టినట్టు అయిపోతుంది, చాలా ఇబ్బందికరం ఉంది అది. అది పరిస్థితి బాగలేదు మాకు. ఓలా, ఊబర్ అంటారా, అది 100 రూపాయలు ఇస్తుండు, ఆయన కమిషనే 40-50 తీసుకుంటుండు, 40-50 తీసుకుంటుండు. అది మాకు గిట్టుబాటు ఈయన అయితే లేదు. మేము ఊబర్, ఓలా చాలా దెబ్బ వేస్తుంది, మాకు చాలా దెబ్బ అవుతుంది. అయితే గతంలో ఎంత సంపాదిస్తుండే మీరు, ఇప్పుడు ఎంత సంపాదిస్తారు? ఇప్పుడు 500, 600, 700 అంతే చేస్తున్నాం. మాకు చాలా ఇబ్బంది ఉంది. అప్పట్లో 1200 చేసేటోళ్ళము, అదిగిన ఇప్పుడు చూస్తే ఎవరు ఎక్కలేరు. ఫ్రీ బస్ అంటారు. ఫ్రీ బస్ అంటే పోయి ఇంటికాడ ఇచ్చి పెడుతుందా? వాళ్ళు అక్కడ దిగి వాళ్ళగిన ఆటో ఎక్కవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ నుంచి ఫ్రీ బస్ ఎక్కడ పోయినా సంగారెడ్డి పోతురు, అక్కడ కొత్తిమీర కట్ట, పుదీనా కట్ట చేసుకుంటారు. ఫ్రీ బస్ గాన ఫ్రీ బస్లో పోయి ఎక్కడనో పోతురు, ఇరాన్ ఛాయ్ తాగని పోతురు, ఎక్కడ నుంచి నల్గొండ నుంచి వస్తారు, చార్మా ఛాయ్ కోసం వస్తారు. అలా ఉంటుంది, పరిస్థితి బాగాలేదు. ఎట్లుందంటే ప్రాబ్లం ఏ విధంగా ఉంటుంది అంటే ఆటో కిరాయిలు కూడా కట్టలేరు, కొంతమంది చూసుకుంటే ఆటోలు కాలబెట్టిన పరిస్థితి కూడా ఉంది. అతను ఇబ్బందికరంగానే ఆడ సోమాజీ కూడా ఆటో తలగా పెట్టిండు. ఆయనకి ఎంత ఇబ్బంది ఉండేపటికే ఆటో వస్తూనే రాలి ఆడవాళ్ళు, వాళ్ళకి పని పడలేదు, వస్తూ ఫ్రీ పెట్టిరు అని చెప్పేసి మీకు అర్థమవుతుందా? ఆడ ఏమన్నా ఈ లేడీస్ అడిగినారు, ఆడవాళ్ళు మాకు ఫ్రీ బస్సులు కావాలని అడిగిరా? అడగనే లేదు. వాళ్ళకి ఏమైనా ఉపాధి కల్పించాలా, ఏమైనా లోన్లు ఇవ్వాలా, అసొంటి ఏమైనా చేసే ఉంటుంది. ఈ ఫ్రీ బస్సులు ఇచ్చి ఏం లాభమన్నా? వాళ్ళు ఏదో చాదానికి ఏడుకోవుతుందంట. ఇంకొక ఆమె చిరవని చంద్రప్రదేశ్కి వచ్చింది, ఏ నుంచి కరీంనగర్ నుంచి చిరవనికి వచ్చిందంట. మళ్ళీ చీర బాగాలేదని పోతే మళ్ళీ ఇంకో 10 మందిని తీసుకొని వచ్చింది ఆమె. ఇక నువ్వు చెప్పి ఏం చెప్తాం? సో ఇట్లా అంటే ఇది ఈ విధంగా అంటే గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటే గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులు పెట్టిండు, ఈ పైసలు నేను నుంచి వసూలు చేస్తాడు, మన దగ్గర నుంచి వసూలు చేస్తాడు. ఎందుకనొద్దు? ఆడైతే సులిగాడు సారా దేనికి సార్? ఆ పైసలు 100 నుంచి వసూలు చేస్తాడు, ఆయన చెప్పిన నుంచి ఇస్తారా? 100 రూపాయలు ఇయ్యాడు. ఆ ఓల్డ్ వీడియో చూడండి, రేవంత్ రెడ్డి ఓల్డ్ వీడియో చూడండి,
ఆడు 100 రూపాయలు కూడా ఇయ్య అని చెప్తున్నాడు. అవి చూడండి మీరు కరెక్ట్గా. అధ్వానంగా ఉందన్నట్టు ముందట్లాగా కిరాయిలు లేవు. ఫస్ట్ పాయింట్ మేము అడిగింది ఏంటంటే ఉపాధి మాకు ఏం కావాలన్నామంటే ఓలా ఊబర్ ర్యాపిడో బంద్ చేయమని చెప్పి అడిగినాం మేము. ఇంకోటి మనకు ర్యాపిడో బైక్స్ ఉన్నాయి, అవి బంద్ చేయమని చెప్పినాము. కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పర్టికులర్గా ర్యాపిడో బంద్ చేసేసుకొని డైరెక్ట్ మాలాగా వాళ్ళు మాట్లాడుకొని వెళ్తున్నారు. మా ముందే మాకు పోటీగా వాళ్ళు దిగిరు. ఇప్పుడు కంపెనీకి కూడా పోవు పైసలు, ఇప్పుడు వీళ్ళకి వెళ్తాయి. అనుకోకుండా అందు కూర్చున్న ప్యాసింజర్ ఎవడైతే ఇంకా కూర్చుంటాడో వాడికి ఏమన్నా జరిగితే అక్కడ బైక్ ఎవడైతే నడిపిస్తుండో వాడు రెస్పాన్సిబిలిటీ ఉంటాడు. గవర్నమెంట్ ఉండదు, ఇటు మనకు ర్యాపిడో వాడు ఉండడు. ఎందుకంటే అక్కడ ర్యాపిడో నుంచి కూడా పికప్ తీసుకుంటలేడు కాబట్టి. రెండో ఉపాధి ఏంటంటే మాకు ఈ వచ్చే కొత్త యాప్స్ కూడా బంద్ చేయమని చెప్పి అడిగినాం. మీటర్ రేటు పెంచమని అడిగినాం మేము. అవి పెంచారు వాళ్ళు. మాకు వచ్చే 12,000 ఇయ్యడు. 12,000 ఇచ్చినా కూడా రోజుకి 33 రూపాయలు పడుతుంది. ఆ 33 రూపాయలు మేము సంపాదించుకోలేమా మేము? మాకు మీటర్ ధర పెంచాలి, ఉపాధికి ఏం కావాలని చూడాలి. ప్లస్ మాకు ఇక్కడ మీటర్ ధర పెంచినప్పుడు కంపల్సరీగా ఎవరికి ఇంకోటి ఏంటంటే ఇక్కడ అవుట్ సైడ్ నుంచి బయట ఈ డిస్ట్రిక్ట్ వెహికల్స్ వస్తున్నాయి, అవి బంద్ చేయమని చెప్పి అడిగినాం. కానీ బంద్ చేయడంట. ఇంతకుముందు ఉండే మన గవర్నమెంట్లో ఆయన కేటీఆర్ తీసుకొచ్చిన పాలనే అనమాట ఇదంతా. ఐటీ సెక్టర్ కిందకి ర్యాపిడో ఊబర్ ఓలా అని తీసుకొని వచ్చిండు, సర్వనాశనం చేసిండు. అంతో ఇంత కష్టపడినా సరే కానీ అంత తీసుకుపోయేటోళ్ళం మేము. కమిషన్ 30 రూపాయలు. ఇవాళ రోజు ఎవరైనా ఒక ఆటో డ్రైవర్ ఊబర్ ఓపెన్ చేస్తే 39 రూపీస్ ప్లాట్ఫామ్ ఫీజు ఇవ్వాలంట. అట్లా బంద్ అయిపోయింది, చాలా బంద్ చేసుకున్నారు. ఇప్పుడు మేము అనేది అంటే అన్నీ బంద్ చేసేసేయండి, మీటర్ ధర పెంచండి. మాకు మీ 12,000 కూడా ఇచ్చే అవసరం లేదు. ఇప్పటికి 17 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు. వాళ్ళకి ఏం చేస్తారు మీరు? ఏ న్యాయం చేస్తారు? ఇటువంటివి ఇంకా జరగాలనా? ఇంతకుముందు మీ కాంగ్రెస్ పాలనలో చూసినాం, అప్పుడు రైతులు చనిపోయినరు, ఇప్పుడు ఆటో డ్రైవర్లు చనిపోవాలన్నా? మీరు ఇచ్చే ఇన్సూరెన్స్ పైసలకు అంటే ఇన్సూరెన్స్ పైసలు మీరు ఇచ్చే 1,00,000 రూపాయలు 5 లక్షలకు ఆశపడి డ్రైవర్ ఆత్మహత్య చేసుకోమంటారా? మేము రేవంత్ రెడ్డి గారిని అడిగేది ఏంటంటే ఒకటే, అన్నీ బంద్ చేయండి. మాకు 12,000 ఇచ్చేని అవసరం సంవత్సరానికి. మాకు ఉపాధి ఏంటంటే ఓలా ఊబర్ ర్యాపిడ్ యాప్స్ అన్ని బంద్ చేస్తే మేము మీటర్ ధర పెంచినప్పుడు మీటర్ టు మీటర్ పోతాం మేము రెడీగా ఉన్నాము. అది మాకు ఒక్క సాయం చేయండి సార్. మీరు ఏమొద్దు అట్లా కాదు పోదు అనుకుంటే కేటీఆర్ కూడా ఏ రోజు కూడా మనకు ఆటోలో తిరగలేదు. ఇప్పుడు ఎందుకు తిరుగుతుండ అంటే మీ ప్రభుత్వాన్ని ఒక చిన్న చూపుగా చూపించాలని డ్రైవర్తో పడి డ్రైవర్లని ఎంబడేసుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు గుర్తుకు రాలేదా కేటీఆర్కి? డ్రైవర్లు అంటే చిన్నతనం ఇప్పుడు చూపెడుతుండే మాకు మీద. అంత ప్రేమ ఎందుకు వచ్చింది మా డ్రైవర్ల మీద? మేము చూపెట్టమన్నాం అంతగానం? మీరు బంద్ చేసేడుతుండే ఆ ఆశ ఉన్నప్పుడు మీరు అన్ని యాప్స్ బంద్ చేసేడుతుండే, బంద్ చేసి మీటర్ పెంచేడుతుండే. మేము మరి ఎవరిని అడిగిన ట్యాక్స్ బంద్ చేయమని చెప్పి ట్యాక్స్ బంద్ చేసుకోరు, కానీ లాభం మీద ఇన్సూరెన్స్ పెంచుకున్నారు. అవి కూడా మీ గవర్నమెంట్కి వస్తున్నాయి. ఇప్పుడు మేము ఇచ్చే ఇన్సెంటివ్స్ కూడా మీకే వస్తున్నాయి. అవన్నీ మాకైతే ఏది లేదు. ఎటువంటి ఇంటికి పోతే చుక్కలు కనబడతాయి. ఇంట్లో గొడవలు, ఏది అడిగినా ప్రతిదానికి గొడవని. జేబులకైనా కట్టుకోవాల్సి వస్తుంది. ఈ నెల నేను జేబులకైనా కట్టుకున్న 10,000 రూపాయలు ఈఎంఐ. నేను ఎవరు చెప్పుకోవాలి ఆ మాట? అనేది అంటే అన్ని యాప్స్ బంద్ చేసి ఇప్పుడు వచ్చేది మనకు పార్లమెంట్ ఎలక్షన్స్, దాంట్లో కూడా మేము చూపెట్టగలుగుతాం మా సత్తా ఏందో. మీరు మీ గవర్నమెంట్ ఉండాలి అని అనుకుంటే, మీకు ఓట్లు పడాలనుకుంటే ఏది వేయాలన్నా కూడా ఒక నెల లోపు ఏదైనా మా సాయం చేస్తే మేము మీకు ముందు వాడి మేము మీకు ఏమైనా ముందు పడగలుగుతాం డ్రైవర్ల అందరం కలిసి. అంతే అన్న, అది అడిగింది అంతే, ఇంకేం లేదు మాకు. ఇది ఫ్రీ బస్ రాని గ్యారంటీలు ఏం చేసినమ్మో కానీ సీఎం గారు మా పుట్ట మీద కొట్టినట్టు అయిపోయింది. రోజుకు 500 కూడా చేయలేకపోతున్నాం దందాలు. ఆటో చాలా ఇబ్బంది అయిపోతుంది. ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం, ఒకటి ఇంటి కిరాయిలు కట్టలేకపోతున్నాం. చాలా ఇబ్బంది ఉంది మాకు. ఎట్లుందంటే ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే ఒకప్పుడు ఈ మధ్య అయితే చాలా అధ్వానం అయిపోయింది మా బతుకులు. దందాలు అసలు అవ్వడం లేదు. రోజుకు 500 చేయడాలంటే పొద్దున్నే రాత్రి వరకు కష్టపడవలసి వస్తుంది. ఈ హామీలు ఏమో కానీ మాకు కూడా ఏదైనా గవర్నమెంట్ న్యాయం చేయాలని అడుగుతున్నాం అంతే. సో విన్నారు కదా, ఇది పరిస్థితి ఇక్కడ. ఏంటంటే వీళ్ళ ఆటో యూనియన్స్ ఒక ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు రేవంత్ రెడ్డి ఏదో ఒక న్యాయం చేయాలి, ఇటు వైపు చూసుకుంటే మాకు ఏదో ఒక ఉపాధి కల్పించాలి. ఏదైతే ఇంతకుముందు చూసుకుంటే మేము రోజుకి 1,200 1000 రూపాయలు సంపాదించడం, అలాంటిది ఈరోజు గంటల 300 ఒక రోజుకి 300 400 రావడమే గగనం అయిపోయిందని చెప్పేసి వీళ్ళు ఆటో డ్రైవర్స్ బాబోతున్నారు. ఒకవేళ తక్షణమే గవర్నమెంట్ వచ్చేసి మాతో చర్చలు జరిపి ఏం కావాలో ఏం వద్దో అనేది డిస్కస్ చేయకపోతే మాత్రం మేము నెక్స్ట్ వచ్చే పరిణామం చాలా తీవ్ర స్థాయిగా ఉంటుందని చెప్పేసి ఇటు ఆటో యూనియన్ లీడర్ కూడా చెప్తున్నారు. అండ్ ఆటో డ్రైవర్ పరిస్థితి కూడా. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చూసుకుంటే ఇటు ఓలా యూబర్ ఏదైతే ఉందో సో వాటి వల్ల కూడా మాకు ప్రాబ్లం అవుతుంది. సో అది బంద్ చేస్తే కనుక మాకు కొంచెం సేఫ్ అవుతుంది అని చెప్పేసి ఆటో డ్రైవర్స్ మాట్లాడడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో రాణా ప్రతాప్, JBS, హైదరాబాద్.